హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం కాకమ్మ జామీను అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వకాలంలో గుడ్లగూబ ఇప్పటి మోస్తరుగా వెలుగు చూచి భయపడేది కాదు. అది తక్కిన పక్షులన్నింటితో పాటు పగటిపూట ఆహారం కోసం తిరిగి రాత్రి వచ్చి గూడు చేరుకునేది. అయితే ఈనాడు అది పగలల్లా దాక్కొని దొంగలాగా రాత్రిపూట ఎందుకు సంచారం చేస్తుంది అని అడుగుతారేమో. గుడ్లగూబ ఇలా చేయడానికి చాలా చిత్రమైన కథ ఒకటి ఉన్నది. చెబుతా వినండి. ఒకనాడు మామూలుగా గుడ్లగూబ పగటిపూట ఆహారాన్ని వెతుక్కుంటూ అడవుల వెంట బయలుదేరింది. అది ఒక చెట్టు కొమ్మ పైన కూర్చుని ఉండగా వేటగాడొకడు విల్లు ఎక్కుపెట్టి దాన్ని కొట్టాడు. కాస్తంతలో గురి తప్పిపోవటం చేత గుడ్లగూబ కొస ప్రాణాలతో ఒక తుప్పలో పడి చిక్కుకున్నది. వేటగాడు వెతికి వెతికి విసిగిపోయి గుడ్లగూబ కనపడకపోవటం చేత తన దారిన తను పోయాడు. తుప్పలో చిక్కుకున్న గుడ్లగూబ బాధచేత లేవలేక అక్కడనే దీనంగా అరుస్తూ ఉంది. ఈ అరుపు విన్న కాకమ్మ గుడ్లగూబను చూచి జాలిపడింది. కష్టాలు ఎవరికైనా వస్తాయి, ఇటువంటప్పుడు సాయపడితేనే నిజమైన సాయం అనుకుని దాన్ని తమ ఇంటి వైద్యుడైన కోకిల డాక్టరు వద్దకు తీసుకువెళ్ళి వారి ఆసుపత్రిలో చేర్పించింది. గుడ్లగూబ పీనాసి అనే సంగతి కోకిల డాక్టరుకు ఇదివరకే తెలుసు. పీనాసిగా ఉండేవాళ్ళు సమయం చిక్కినప్పుడు దగా చేయటానికైనా జంకరు. ఇటువంటి వాళ్లను డాక్టరు రోజూ ఎంతో మందిని చూస్తూ ఉన్నాడు. అందుచేత ఇప్పుడు తనకు స్నేహితురాలైన కాకమ్మ వైద్యం కోసం గుడ్లగూబను తీసుకురాగానే, కాకమ్మ, నువ్వు జాలిగుండె కలదానివి. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలే అనుకుంటున్నావు కానీ లోకంలో ఎవరి నైజం ఎటువంటిదో తెలుసుకోలేవు. గుడ్లగూబ సంగతి నీకు తెలియదు కానీ నేను బాగా ఎరుగుదును. దానిపైన జాలిపడటం కానీ దాన్ని చేరదీయటం కానీ మంచిది కాదు. తర్వాత నీ ఇష్టం అని కోకిల డాక్టరు సలహా ఇచ్చాడు. కానీ ఏమైనా సరే కాకమ్మక్కకు మాత్రం మాట తిరగటం ఇష్టం లేకపోయింది. అయ్యా డాక్టరు గారు, తెలుసో తెలియకో నేను బాగు చేయిస్తానని చెప్పి దాన్ని రమ్మన్నాను. మధ్యలో విడిచిపెట్టడం ధర్మం కాదు. గుడ్లగూబ వల్ల ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాదే బాధ్యత. మీరు సంశయించక దాని ఒళ్ళు నయం చేయండి అని కాకమ్మ కోరింది. కాకమ్మ మాట నమ్మకం మీద కోకిల డాక్టరు గూబకు చికిత్స ప్రారంభించాడు. దేవుడి దయ వల్ల, డాక్టరు చేతి చలవ వల్ల గుడ్లగూబకు త్వరలోనే ఒళ్ళు నిమ్మళించింది. డాక్టరు గారు ఇంకా ఫీజు అడుగుతారనే సమయానికి గూబకు దుర్బుద్ధి పుట్టి ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రి అడవుల్లోకి పారిపోయింది. తెల్లవారేసరికి ఏముంది, గూబ పడుకునే మంచం ఖాళీ. డాక్టరు గారు కాకమ్మకు కబురు చేశారు. గూబ చేసిన మోసం తెలియగానే కాకమ్మ తెల్లబోయింది. డాక్టరు గారు ముందుగానే చెప్పారు, వారి మాట వినకపోతినే అని విచారించింది. అబ్బా, పైకి మంచిగానే కనబడుతూ లోకంలో ఇంత ద్రోహం చేసేవాళ్ళున్నారా అని అమాయకురాలు కాకమ్మ ఆశ్చర్యపోయింది. డాక్టర్ గారు, అయ్యిందేదో అయ్యింది. ఈ విధంగా మీకు శ్రమ కలిగించినందుకు చాలా నొచ్చుకుంటున్నాను. గూబకు వైద్యం చేసినందుకు ఎంత అయిందో చెప్పండి, ఆ సొమ్ము నేనే ఇచ్చుకుంటాను అన్నది. అప్పుడు కోకిల డాక్టరు గారు ఈ సంగతులన్నీ తన భార్యతో ఆలోచించి వచ్చి, కాకమ్మ, ఉపకారానికి పోతే అపకారం ఎదురైంది కానీ ఇందులో పాపం నువ్వు తిన్నది కుడిచినది ఏమైనా ఉన్నది గనకనా? ఎవళ్లను పడితే వాళ్లను నమ్మేస్తావు. నువ్వు వెర్రిబాగుల దానివని తెలిసే నేను ముందుగానే చెప్పాను కూడాను. సరేలే, ముందైనా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు మాట తిరిగిపోలేక కదా గూబ చెల్లించవలసిన సొమ్ము నీవే ఇచ్చుకుంటానంటున్నావు. ఇంతకాలమై మనం స్నేహంగా ఉంటూ వస్తున్నది కదా అని డబ్బు గుంజుకోవడానికి
నేను ఒప్పను. అయితే ఒక్క విషయం, గూబ చేసిన ద్రోహం ప్రపంచం ఉన్నంత కాలము ప్రజలు చెప్పుకోవాలి. అందుకని నేను, నా భార్య ఒక ఏర్పాటు ఆలోచించాము. ఆమె తన గుడ్లను నీ గూటిలో పెడుతుంది. నీవు వాటిని పొదిగి పిల్లలను చేయాలి. ఈ వింత ఏమిటి అని లోకులు తెలుసుకోబోయినప్పుడల్లా నీకు నాకు కూడా గూబ చేసిన ద్రోహం జ్ఞాపకం వచ్చి కథగా చెప్పుకుంటారు అని కోకిల డాక్టరు చెప్పేసరికి కాకమ్మ సంతోషంతో ఈ ఏర్పాటుకు ఒప్పుకుంది. నాటి నుంచి నేటి వరకు కోకిల పెట్టిన గుడ్లను కాకమ్మ పొదుగుతూ ఉంటుంది. ఆనాటి నుంచి పగటిపూట తల ఎత్తుకు తిరగాలంటే గుడ్లగూబకు భయమే. పొరబాటున అది దారి తప్పి బయటపడిందో కసిపోనిన కాకమ్మ దాన్ని పొడిచి పొడిచి తరుముతుంది. ఇదండి కాకమ్మ జామీను అనే చందమామ కథ. ఇప్పుడు మరో మంచి కథ, సాధు రక్షణ అనే కథని చెప్పుకుందాం. ఒక పట్టణ సమీపంలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టులో ఒక తొర్ర ఉంది. ఆ తొర్రలో భరతపక్షి ఒకటి గుడ్లు పెట్టి వాటిని పొదిగింది. అయితే ఆ పిల్లలకింకా రెక్కలు రాలేదు. తల్లి పక్షి రోజూ అడవికి పోయి ఆహారం తెచ్చి పిల్లలకి పెడుతుండేది. తల్లిపక్షి గూడు వదిలి వెళుతున్నప్పుడల్లా ఆ చెట్టు సమీపంలో విచ్చలవిడిగా గంతులేస్తూ ఒక లేడీ కనబడుతూ ఉండేది. ఆ లేడీ అక్కడా అక్కడా కనబడ్డ పచ్చగడ్డితో కడుపు నింపుకుని ఆ దగ్గర సెలయేటి నీటితో దాహం తీర్చుకుని ఎవరి జోలికి పోకుండా రోజులు హాయిగా వెళ్ళబుచ్చుతూ ఉంది. ఆ సాధు జంతువుని చూసినప్పుడల్లా తల్లి పక్షికి ఎంతో జాలి కలిగేది. ఎందుచేతనంటే అది తన పిల్లలకు ఆహారం కోసం తిరుగుతున్నప్పుడు వేటగాళ్ళు విల్లు అమ్ములు పుచ్చుకొని జంతువుల కోసం వెతుకుతూ ఉండడం ఎన్నోసార్లు కళ్ళారా చూచింది. ఆ కిరాతకులలో ఎవడి కంటబడ్డా ఈ లేడి ప్రాణాలు దక్కవు కదా పాపం అనుకునేది ఆ పక్షి. ఒకనాడు గూడు విడిచి వెళుతూ ఎదురుపడ్డ లేడిని ఆపి, నేస్తం, నీకు తెలుసో లేదో, ఎములాళ్ళకి మళ్ళే నాకు ఎక్కడ చూచినా వేటగాళ్ళు కనబడుతున్నారు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమా. ఇలా నిర్భయంగా ఎక్కడ పడితే అక్కడ సంచరించటానికి వీల్లేదు. నరుల కంటబడకుండా ఏ పొదల మాటునో మసలాలి అని హెచ్చరించింది. లేడీ చిరునవ్వు నవ్వి, పిన్ని, నా మీద ప్రేమ కొద్దీ నువ్వు చెప్పిన మాట కాదనలేను గాని మన వంటి సాధు ప్రాణుల్ని కాపాడటానికి ఆ భగవంతుడే ఉన్నాడు అంది. అందుకు పిట్ట, ఈ మెట్ట వేదాంతానికి ఏంలే గాని నువ్వు జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ చెప్పి తన దారిన తను వెళ్ళింది. పిట్టకి లేడికి జరిగిన సంభాషణ ఆ పక్క పొదలో పొంచి ఉన్న పాము ఒకటి వింటూనే ఉంది. అటు పిట్ట ఇటు లేడి వెళ్ళిపోగా చూచి పాము పకపకా నవ్వటం మొదలుపెట్టింది. అప్పుడు అక్కడే ఉన్న తేలొకటి ఆ నవ్వు విని, ఏమిటన్నా అంతగా విరగబడి నవ్వుకుంటున్నావు అని అడిగింది. పిట్ట లేడి అనుకున్న మాటలు పాము దానితో చెప్పి, తమ్ముడు, తనే అక్కడికి మహా జాగ్రత్త పడ్డదానికి మళ్ళే ఈ పిట్ట లేడికి సలహా చెప్పొచ్చింది. తను పడ్డ జాగ్రత్త ఏమిటో మహా. ఆ 4 పిల్లల్ని గూట్లో వదిలి చక్కా పోయింది కదా అని మళ్ళీ నవ్వటం మొదలెట్టింది. ఆ నవ్వెందుకో తేలుకి అర్థం కాక, పక్షి పిల్లలెక్కడికి పోతాయి? తల్లి వచ్చేదాకా వెచ్చగా ఆ చెట్టు తొర్రలోనే ఉంటాయి కదా అంది. పాము నవ్వుతూ, ఇంతేనా నీ తెలివితేటలు? పిట్ట వచ్చేసరికి దాని పిల్లలు నా పొట్టలోనే ఉంటాయి కదా అంది. తేలు గ్రహించి, ఓహో, ఇదా నీ వ్యూహం, బాగానే ఉంది అంటూ తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ తేలు కొంచెం దూరం వెళ్ళేసరికి దానికొక వేటగాడు ఎదురయ్యాడు. వాడు తేలును చూడలేదు. ఏమంటే వాడి దృష్టంతా రావి చెట్టు వైపునే ఉంది. పిట్టదారిన పిట్ట వెళ్ళగానే లేడి ఏటిలో నీరు తాగి వచ్చి రావి చెట్టు నీడన పడుకోటానికని వస్తూ వాడి కంటబడింది. వెంటనే వాడు వాడి బాణం ఒకటి తీసి లేడికి గురిచూసి వదిలాడు.
ఆ సందడిలో కింద ఏముందో చూసుకోక వాడు తేలుమీద కాలేశాడు. అది వాణ్ణి పుటుక్కున కుట్టింది. బాబోయ్! అంటూ వాడు నేలకి ఒరగబడ్డాడు. బాణం మాత్రం రయ్యిమంటూ వచ్చి లేడికి పైగా అంగుళం ఎత్తున దూసుకుపోయి రావిచెట్టు మానుకు వెళ్ళి గుచ్చుకుంది. ఆహారం పట్టుకుని పిట్ట చెట్టు వద్దకు వచ్చేసరికల్లా లేడి నిశ్చింతగా నెమరువేస్తూ రావిచెట్టు నీడన పడుకుని ఉంది. ఏం నేస్తం, కుశలమే కదా? ఈవేళ నాకు ఎదురైన వేటగాళ్ల వరస చూస్తే నిన్ను నేను మళ్ళీ చూడగలననుకోలేదు అంది పిట్ట. నిజమే పిన్ని, ఈరోజు నువ్వు చెప్పినంత పని జరిగింది. బాణం ఒకటి రయ్యిమంటూ వచ్చి నా పైగా పోయి చెట్టు మానుకు గుచ్చుకుంది అంది. చెట్టు వరకు బాణం వెళ్ళిందనటంతోనే పిట్ట గుండెలు కొట్టుకోవడం మొదలెట్టాయి. కొంపదీసి ఆ బాణం గాని వెళ్ళి నా పిల్లలకి తగల్లేదు కదా అనుకుంటూ తొర్ర దగ్గరికి పరిగెత్తిపోయి చూసేసరికి ఏముంది, తొర్రకి ఒక్క అడుగు మేర క్రిందుగా ఆ బాణం గుచ్చుకుని ఉంది. ఇంకా చూడగా ఆ బాణానికి చెట్టుమానికి మధ్య మేకు తాపళం చేసినట్టుగా పాము పడగా అతుక్కుపోయి చచ్చి వేలాడుతున్న నాగుపాము కనపడింది. భయంతో పిట్ట అరుస్తూ నేస్తం నేస్తం ఇలా రా అని పిలిచి వేలాడుతోన్న ఆ పాముని చూపించింది. అప్పుడు లేడి, పిన్ని, నా మాటలు మెట్ట వేదాంతమని కొట్టిపారేశావు కాని నేను చెప్పింది అక్షరాల నిజమైందో లేదో చూడు. సాధువుల్ని రక్షించటానికి పూనుకున్న ఆ భగవంతుడే నన్ను నీ పిల్లల్ని కూడా కాపాడాడు. భగవంతుడు మనల్ని ఎంత చిత్రంగా కాపాడాడో చూడు. నన్ను చంపడానికి వచ్చిన ఈ బాణంతో నీ పిల్లల్ని పొట్టన పెట్టుకుందామని తొర్రకు ఎగబాకిన ఆ క్రూర సర్పాన్ని సంహరించాడు అంటూ దేవుని అద్భుత పరిపాలన గురించి విప్పి చెప్పింది. నిజమేనని ఒప్పుకుంది పిట్ట. ఇదండి సాధు రక్షణ అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.